మన పక్కనే ఉండి నవ్వుతూ కొంతమంది అబద్ధపు వేషాలు వేస్తూ అబద్ధంగా మనతో స్నేహం చేస్తూ మనలో ఉన్న లోపాలని అన్నిటినీ కనుక్కుంటూ వాటిల్ని బట్టబయలు చేస్తూ మన అభివృద్ధికి అడ్డం పడుతూ మళ్ళీ మనతో స్నేహంగానే ఉంటూ ఇలా లైఫ్ని కొనసాగిస్తూ ఉంటారనమాట. మనకి ఎప్పుడైతే ఫెయిల్యూర్ వెంటనే వెంటనే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉందో అప్పుడు మనం ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు, దేని వల్ల మనం ఏ విషయం తీసుకున్నా సరే ఫెయిల్ అవుతున్నాము అని ఒక్కసారి చెక్ చేసుకోవాలి. చుట్టుపక్కల ఫెయిల్యూర్ అవ్వేలాగా చేస్తానికి కొంతమంది ఉంటారు, విజయం దక్కకుండా చేయటానికి కొంతమంది ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఎవరో పసిగట్టి వాళ్ళని దూరంగా పెట్టి ఇంకొకసారి ట్రై చేస్తే ఖచ్చితంగా విజయం చేకూరుతుంది అనమాట. ఎప్పుడు కూడా పక్కలో బల్యాన్ని పెట్టుకుంటా తిరిగి నాకు ఫెయిల్యూర్ వస్తుంది ఏమిటి అని దేవుడి మీద నిందలేయటం మానేసి ఆ ఫెయిల్యూర్ కి మన పక్కన అసూయ పరులు ఎవరైనా ఉన్నారా లేదా అని చెక్ చేసుకొని మనల్ని మనం బలపరుచుకుంటూ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసి పక్కన పెడుతూ లైఫ్ లో ముందుకెళ్ళినప్పుడే విజయాలు చోటు చేసుకుంటా ఉంటాయి. కానీ మనల్ని డల్లుగా చేసేస్తూ మన పక్కనే ఉంటూ మన ఫెయిల్యూర్ అన్ని మనకి చవి చూపిస్తూ విజయాన్ని అస్సలు దక్కకుండా చేసే వాళ్ళని మనం ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తూ వేరే వాళ్ళ మీద కారణాలను చూపిస్తూ భగవంతుడి మీద ముఖ్యంగా కారణం చూపించడానికి తయారుగా దొరికింది ఎవరయ్యా అంటే భగవంతుడు అనమాట. నేను ఇందులో ఫెయిల్ అయ్యానంటే ఖచ్చితంగా ఆ భగవంతుడే నాకు ఏదో చేశాడనమాట అని ఆయన మీద నిందలేసేస్తూ వెళ్ళటం కన్నా మన పక్కన ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు మనకి మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా, వాళ్ళు మన పట్ల అసూయతో ఉన్నారా ప్రేమతో వ్యవహరిస్తున్నారా, ఇటువంటి చిన్న చిన్న విషయాలను గ్రహించి తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎప్పుడూ కూడా చుట్టుపక్కల పరిశీలిస్తూ ఆ పరిస్థితులకి అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటూ మనలో చైతన్యాన్ని మనమే నింపుకుంటూ మనలో ఆత్మాభిమానాన్ని మనమే నింపుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లడమే జీవితం అంటే.